ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుక్కోళం ఉత్సవంలో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ అభయ ప్రదానం. తిరునిండ్రవూరులో వైభవపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవం. జన్మ జన్మల పుణ్యఫలం తిరుమలేసుని క్షణకాల దర్శనం. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో టీటీడీ అన్నప్రసాదాలు. తిరుమలలో తమ మనోభావాలను పంచుకున్న భక్తులు. చిత్తూరులో అత్యంత ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం. ఆదర్శ దంపతుల కళ్యాణ వీక్షణంతో పరవశించిన భక్తులు. తిరుక్కోళం ఉత్సవంలో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్యానుగ్రహం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద పరవశంలో ఓలలాడించింది. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది తిరునిండ్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్యధామం. ఎంతో పురాణ ప్రాశస్త్యం సంతరించుకున్న ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్గా వెంచేసి పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశిష్టమైన తిరునిండ్రవూర్ వైష్ణవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం పెద్దజీయర్ స్వామి పర్యవేక్షణలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి తిరుక్కోళం ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. నీ మరుగు వాడనని నేడంటిగాక. బెంగళూరుకు చెందిన జి విజయ్ హేమంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. అఖిల భువనాలను పాలించే భక్తవత్సలుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు సప్తగిరులలో కొలువు తీరి కోరికలు తీర్చే కోనేటి రాయుడిగా అనుగ్రహిస్తున్నారు. ఆ చల్లని తండ్రి క్షణకాల దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మెండైన సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల మనోభావాలను వారి మాటల్లోనే విందాం. పేరు విద్య అండి. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12:30 అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఇంకా అన్నప్రసాదాల గురించి ఇంకా మరో మాట లేదు, చాలా బాగుంది. శ్రీనివాసుని దర్శనానికి వచ్చానండి నేను. ఇక్కడ సేవకులు కానీ టీటీడీ వాళ్ళు చాలా బాగా మాకు సంప్రదించి మా ఆయన్ని 2 సేవకులను పంపించి బాగా బయటకు తీసుకొచ్చి దర్శనం వేయిపి దర్శనం లాగా దగ్గరికి వెళ్ళి చూపించారండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇట్లా నాకు జరుగుతుందని.
చాలా బాగా చూపించారు. స్వామివారి దయనే మాకు కృప మా మీద ఉన్నదని నేను ఎల్లవేళలా నాకు ఉండాలి, మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా స్వామివారి కృప ఉంటుందని భక్తితో కొలిచిన వారికి తప్పక దేవుడు సహకరిస్తాడని నేను ఆశిస్తున్నాను. మనం కూడా దేవుణ్ణి అలాగే భక్తితో కొలవాలి. కొలిస్తే ఇప్పుడు నాకు ఎలా జరిగిందో మీకు కూడా అలాగే అన్ని ఏ కార్యక్రమం మనం చేసుకున్నా కూడా ఎవరి ద్వారానైనా మనకు సహకరించి మనం అనుకున్న కార్యాన్ని కూడా నెరవేరుస్తాడని అండి. విత్ ఇన్ 4 అవర్స్లోనే కంప్లీట్ అయిపోయింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎస్పీబీసీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మేము తెలంగాణ నుంచి వచ్చినాము. ఇక్కడ మాకు చాలా మంచి దర్శనం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా దేనికైనా భోజనానికైనా దేనికైనా చాలా బాగా జరిగింది. టీటీడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా బాగుంది. ఈరోజు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా అంటే రష్ బాగున్నప్పటికీ టీటీడీ యంత్రాంగం మొత్తం చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా తృప్తిగా దర్శనం చేసుకునే విధంగా అరేంజ్ చేశారు. నా పేరు విజయలక్ష్మి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనాలు బ్రహ్మాండంగా జరిగింది. అన్నప్రసాదం కూడా బాగుంది. అన్ని అరేంజ్మెంట్లు బాగా చేస్తున్నారు. బాగుంది డెవలప్మెంట్ కూడా. టీటీడీ చాలా బాగుంది. చాలా సంతోషం స్వామివారి దర్శనం. నా పేరు ప్రతిమ అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. సో ఈరోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజరూప దర్శనం ఈరోజు. సో నాకు చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. టీటీడీ ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. అంటే మన జనాలు ఉన్నారు, మనం ఏం చేయలేము. బట్ భగవంతుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈరోజు. దానికి చాలా సంతోషంగా ఉంది. టీటీడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సరవణ అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఈరోజు నిజపాద దర్శనానికి వచ్చినామని మేము క్యూ కాంప్లెక్స్లో మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి 12:20కి వెళ్ళాము. 2 గంటలలో మాకు దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఇక్కడ మన టీటీడీ దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వసతులు కానీ అన్నీ బాగున్నాయి. ओम नमो वेंकटेशाय। मेरा नाम गोविंद कोंडीराम मुंडे। मैं महाराष्ट्र से आया। महाराष्ट्र के लातूर जिले अहमदपुर तालुका किनगांव से। यहाँ का दर्शन अच्छा हो गया और मैं फ्री लाइन में गया। करीबन 7 घंटे में मेरा दर्शन हो गया। मैं इधर मंदिर के ट्रस्ट सभी का शुभकामना मानता है। అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడిని అక్షరాల నిజం చేస్తూ శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రుచిగా శుచిగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో అన్నప్రసాదాలను అందిస్తోంది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తుల మనోభావాలను మనము పంచుకుందాం. ఇప్పటికి చాలా ఫెసిలిటీ చాలా మంచిగా అయిందండి. అప్పుడు కొంచెం చిన్నగా ఉండే డైనింగ్ హాల్, ఇప్పుడు పెద్దగా అయింది. ఆ దర్శనంలో కూడా మంచిగా అంటే అందరూ హెల్ప్ఫుల్గా దర్శనం చేయడానికి హెల్ప్ అయింది. అండ్ ఇక్కడ సేవికలది ఒకటి పెట్టారు చూడండి, అదొకటి నాకు నచ్చింది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరు వస్తారు కదా, అంటే అందరు అన్ని లాంగ్వేజెస్ ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలా అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే అడగడానికని వాళ్ళని ఏర్పాటు చేయడం చాలా నచ్చింది సేవికలది. तिरुपति बालाजी का जो सिस्टम है, जो व्यवस्था है, जो स्वच्छता है, वो बहुत अच्छा है. धन्यवाद टीटीडी को. नमस्कार. जय श्री कृष्ण. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జ్యోతి స్వరూప్ అండి. నేను ఫిన్లాండ్ నుంచి వచ్చాను. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగిందండి. సుప్రభాత్ సేవ నిన్న డిప్ వేయడం జరిగింది. నాకు లక్కీగా స్వామివారి దయ వల్ల డిప్లో వచ్చి ఈరోజు మార్నింగ్ దర్శనం చేసుకోవడం జరిగింది. మొదటి గడప దర్శనం నా లైఫ్లోనే మర్చిపోలేంది. ఇంకా అన్నదానం విషయానికి వస్తే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదాన సముదాయంలో అన్నదానం చేయడం జరిగింది. చాలా బాగుందండి. క్లీన్గా ఉంది, అన్నీ బాగున్నాయండి. మేము ఇక్కడ మా ఫ్యామిలీ సభ్యులతో ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ అన్నప్రసాదం ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇక్కడ చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ కొంపల్లి నుండి వచ్చాము. మేము కూడా ₹1 కోటి డోనర్స్ అన్నదాత సత్రంకి ఇస్తున్నాము. చాలా బాగున్నాయి. అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయి. ఆహార పదార్థాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు హనుమంతరావు. మేము అన్నప్రసాదానికి ₹1 కోటి డోనర్మి. ఎప్పుడు వచ్చినా కానీ మేము తిరుమలకు వచ్చినామంటే అన్నప్రసాదమే తింటాం. దేని గురించి అంటే ఈ టేస్టు, ఇది క్వాలిటీ ఎక్కడ దొరకదు. పచ్చడి కానీ, వడ కానీ, పప్పు సాంబార్ కానీ, స్వీట్ కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముందు కంటే ఇంకా చాలా బాగా చేశారు టీటీడీ వాళ్ళు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు నాగరాజని. బెంగళూరు నుంచి వచ్చిన్నాను. నేను అసిస్టెంట్ కమిషనర్ ఇన్ జిఎస్టీ ఆఫీస్ ఇన్ బెంగళూరు. ఇక్కడ దేవుని దర్శనానికి వచ్చినాను. 4 గంటల దర్శనానికి పోవాలా. భోజనానికి వచ్చినాము. భోజనం వ్యవస్థ అంతా చాలా బాగుండదు. భోజనం వండించేది ఇంకా బట్టి టేస్ట్ గురించి అన్నీను చాలా దండిగా బాగుండదు. ప్రసాదం ఇట్లా దొరకాలంటే మా పుణ్యం ఉండాల. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రసాదం.
నా పేరు ప్రనుష. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అన్నప్రసాదం చాలా 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 బాగుంది. లాస్ట్ టైం వచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. వడ పెట్టారు, కర్రీ పెట్టారు, చట్నీ పెట్టారు, సాంబారు, ప్రసాదం పెట్టారు. ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. టేస్ట్ చాలా బాగుంది. మెయిన్గా ఇంతమందికి చేసినా ఇంత బాగా టేస్ట్ ఉండడం వెరీ సర్ప్రైజింగ్ అండ్ చాలా సంతోషంగా తింటున్నాం. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు మూలమూర్తులకు నిత్యారాధనలు పూర్తి చేశారు. తర్వాత శివపార్వతుల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శివపార్వతులు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సత్యదత్త వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మూలమూర్తులకు విశేష పూజాధికాలను నిర్వహించారు. తర్వాత శ్రీ దత్తాత్రేయుని పాదుకలకు అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు భక్తులచే సత్యదత్త వ్రతాలను నిర్వహించి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామాలయం భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదర్శ దంపతులైన సీతారాములకు నిర్వహించిన కళ్యాణ వేడుక భక్తులను ముగ్ధులను చేసింది. సీతారాముల ఉత్సవమూర్తులను అర్చకులు వజ్రాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేరువేరు వాహనాల్లో వేంచేపు చేశారు. కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. తర్వాత వేదికపై ఉత్సవాలను వేంచేపు చేసి రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు.
చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వరాలయంలో పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కామాక్షి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, వాస్తు పూజ, మూలమూర్తికి మహారుద్రాభిషేకాలను నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమ, పుష్పాలు, ఫలాలు, మధుర పదార్థాలను ఆలయ ప్రదక్షిణగా మండపానికి తీసుకువచ్చారు. అనంతరం మండపంలో కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, గజపుష్పమాలలు, బంగారు రత్నాభరణాలతో దివ్యశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. యజ్ఞోపవీత ధారణ, నూతన వస్త్ర ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రాలు, మేళతాళాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ముత్యాలమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని రేణుకాదేవి ముగ్గు కుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముత్యాలమ్మ మూలమూర్తికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. తరువాత అమ్మవారి సన్నిధిలో శ్రీ రేణుకమ్మ ముగ్గును చిత్రీకరించి కుంభం సమర్పణ చేశారు. శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం రాములవారి గుడి వీధిలో నెలవైన శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారికి శతకలస మహా తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణులకు, శ్రీ గోదాదేవి, రామానుజులకు ప్రత్యేక అలంకార పూజలు జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ చక్ర తాల్వార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం చక్ర తాల్వార్లకు గంగాళంలో నింపిన పవిత్ర జలాలలో చక్రస్నానం నిర్వహించారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. అనంతపురం జిల్లా తపోవనం గ్రామంలోని పురాతన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం జరిగింది. చైత్రమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత ప్రత్యేక వాహనంపై ఉత్సవాలను వేంచేపు చేసి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. వడ్డికాసుల వాటికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా
శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు.
నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద